హలో గైస్, వెల్కమ్ టు తులసిరెడ్డి వ్లాగ్స్. ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్న మార్నింగ్ తీసిన వ్లాగ్, మే 25th. సో ఒక మంచి మెమరీతో నేను ఈ వీడియో అయితే తీసాను అనమాట. సో యాక్చువల్లీ ఏమైందంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను కొంచెం ఎటన్నా వెళ్తే బాగుండు. ప్రతిసారి సమ్మర్ హాలిడేస్కి చిన్నప్పుడు ఇక్కడ టెంపుల్స్ కానీ అక్కడని ఇక్కడని వెళ్ళే వాళ్ళము. అసలు ఎక్కడికి వెళ్ళట్లేము ఈ మధ్య. ఎప్పుడు చూసినా జాబ్స్ అని, ఈ వర్క్ అని, ఆ వర్క్ అని చెప్పి బిజీ అయిపోయాము. ఎక్కడికైనా వెళ్తే బాగుండు, గుట్టకైతే వెళ్తే బాగుండు అని అనుకున్నాను. లేదా మా మమ్మీ అప్పుడే, నేను ఇలా మనసులో అనుకుంటున్నాను, మా మమ్మీ అప్పుడే వెళ్దామా అని చెప్పేసి అడిగింది. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరం రెడీ అయిపోయాము. మేమిద్దరమే వెళ్ళిపోయాము అనమాట. మా డాడీ అయితే వేరే వర్క్ ఉందని ఆఫీస్కి వెళ్ళిపోయారు. మా సిస్టర్ కూడా వేరే వర్క్ ఉందని చెప్పేసి తన ఇంట్లోనే ఉండిపోయింది. ఇంకా మేమిద్దరమే బస్ ఎక్కి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా ఉప్పల్ ఎక్స్ రోడ్ మా ఇంటికి కొంచెం దగ్గర. లోకల్ అనే మాకు 1 hour పట్టింది ఒక బస్సు ఎక్కడానికి, ఇంకో బస్ చేంజ్ అవ్వడానికి. చెప్పాలంటే ఒక బస్సు సరిపోతుంది మేము బస్ స్టాప్లో దిగడానికి. బట్ మేము 2 buses చేంజ్ అవ్వాల్సి వచ్చింది ఒక బస్ స్టాప్కి వెళ్ళడానికి. నిజంగా అసలు బస్సెస్ ఎక్కడ ఎలా వెళ్తున్నాయో, ఏ ప్లేస్కి వెళ్తుందో, అసలు ఏ రూట్ నుంచి వెళ్తుందో కూడా మాకు కొంచెం కూడా ఐడియా లేదు. ఎందుకంటే మొత్తం క్లోజ్డ్ అనమాట ఉప్పల్ ఎక్స్ రోడ్. సో ఇంకా బస్సు అయితే ఫైనల్గా మేము ఎక్కేసాం, యాదాద్రి బస్సు. మాకు అసలు సీట్లు కూడా దొరకలేదు. బట్ వాళ్ళు పాపం ఎవరో మాకు, మేము పక్కకు జరుగుతాం కూర్చోండి అని కొంచెం ప్లేస్ అయితే ఇచ్చారనమాట. సో బీబీ నగర్ దగ్గరికి అయితే వచ్చాము. ఎంత రష్ అంటే బస్సెస్ నిజంగా ఈ సమ్మర్ హాలిడేస్ అండ్ కాలేజెస్కి కూడా హాలిడేస్ కదా. సో అందుకని ఫుల్ రష్ ఉంది. ఇంకా వీక్ డేస్లో అంటే వీకెండ్స్లో అంటే బిజీ ఉంటుంది ఓకే, బట్ వీక్ డేస్లో కూడా చాలా బిజీ ఉందన్నమాట. అసలు టెంపుల్ సైడ్ అయితే ఇంకా మనం చెప్పలేము, అందరూ చిన్నపిల్లలతో వచ్చారు. సో ఇంకా మేము ఫైనల్గా యాదాద్రి గుట్ట అయితే వచ్చాము అనమాట, యాదగిరి గుట్టకి. సో నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మినిమం ఒక 100 times అయినా వెళ్ళుంటాయి ఈ టెంపుల్కి అయితే. సో ఫైనల్గా కమాన్ దగ్గరికి అయితే వచ్చాము, ఎంట్రన్స్ దగ్గరికి. ఇంకా ఎంటర్ అయిపోతున్నాం అనమాట. సమ్మర్ హాలిడేస్లో మీరు మీ పిల్లలతో వస్తే మాత్రం దయచేసి మీరు ఈవినింగ్ అయినా లేదంటే ఎర్లీ మార్నింగ్ అయినా ప్లాన్ చేయండి, కానీ మధ్యాహ్నం మాత్రం అస్సలు ప్లాన్ చేయకండి. చాలా ఎండలు ఉన్నాయి. అసలు చిన్న పిల్లలు అయితే కొంతమంది హ్యాండిల్ కూడా చేయలేకపోతున్నారు. ఆ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ వాళ్ళతో ఒకవేళ మీరు వస్తే మాత్రం మినిమం స్నాక్స్ కానీ లేదంటే ఫస్ట్ ఎయిడ్ కానీ తీసుకొని పెట్టుకోండి మీ బ్యాగ్లో. అండ్ బయట స్నాక్స్ అయితే అస్సలు తీసుకోకండి, చాలా వరకు మీరు అవాయిడ్ చేస్తూ ఉండండి. ఇంట్లో చేసిన స్నాక్స్ మాత్రమే ఒకవేళ పిల్లలు అడిగితే మాత్రం ఇవ్వండి. అమ్మో, బయట అసలు ఏది తిన్నా సరే కెమికల్స్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, మనకు ఇక్కడ కొండపైన ఏ ఐటెం తీసుకున్నా సరే 5 or 10 rupees ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. బెటర్ మీరు మీ ప్లేస్లో అంటే మీరున్న ప్లేస్లోనే స్నాక్స్ తీసుకొని ప్యాక్ చేసి అయితే పెట్టుకోండి, అది బెటర్ ఆప్షన్. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాటర్ చూస్తుంటే మన ట్యాంక్ బండ్, అదే రాణిగంజ్ సైడ్ ట్యాంక్ బండ్ ఉంటుంది అక్కడ, అదే ఫీల్ అనిపిస్తుంది అనమాట. ఆ లుక్ చూస్తున్నారు కదా, నిజంగా ట్యాంక్ బండ్కి వచ్చినట్టు ఫీలే అనిపిస్తుంది నాకైతే. సో ఇంకా ఫైనల్గా టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది. యాక్చువల్లీ టెంపుల్ దగ్గర ఒక బస్ స్టాప్ ఉంది. ఆ బస్ స్టాప్ దగ్గర ఆగకుండా, అంటే టెంపుల్ పైన ఒక బస్ స్టాప్ ఉండే, ఆ బస్ స్టాప్ దగ్గర ఆగకుండా టెంపుల్ కింద బస్ స్టాప్లో ఆపారనమాట. యాక్చువల్లీ మేమేమనుకున్నామంటే టెంపుల్ పైన బస్ స్టాప్లో ఆపుతారేమో అని చెప్పి మేము అనుకున్నాం, బట్ ఆపలేదు. సో అందుకనే మళ్ళీ మేము వేరే ఆటో మాట్లాడుకొని ఇంకా వెళ్ళామన్నమాట. సో చూస్తున్నారు కదా కొండ ఎంత బాగా కనిపిస్తుందో. చాలా చేంజెస్, ఆ కొండ ఒకటే ఎలా ఉందో అలా ఉంది. అంతకుముందు అయితే ఇలా లేకుండే అనమాట. చాలా అంటే చాలా చేంజ్ చేశారు, చాలా డెవలప్ అయిందనమాట. సో ఇంకా బస్సు దిగి ఆటో అయితే మాట్లాడుకున్నాం. ఇంకా ఆటోలో అయితే వెళ్తున్నాం అనమాట. అయితే ఇక్కడ ఆటో అంకుల్ ఏం చెప్పారంటే, నేను మీకు ఫ్రీ బస్ వరకు నేను డ్రాప్ చేస్తాను, అక్కడ నుంచి నేను పైన కొండకి ఎక్కను, ఎందుకంటే ఆటోస్ అవైలబుల్లో లేవు. మీరు ఒకవేళ ఓన్ వెహికల్ ఏమైనా తెచ్చుకుంటే మాత్రం అక్కడ మనీ పే చేసి మనం కొండపైకి అయితే వెళ్ళాలి అని చెప్పారు. అండ్ కింద పార్కింగ్ దగ్గర, అంటే కార్ పార్కింగ్ దగ్గరనే నేను మీకు డ్రాప్ చేస్తాను, అక్కడ మీకు ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి, సో మీరు ఇక్కడే దిగండి అని చెప్పేసి ఇక్కడైతే డ్రాప్ చేశారనమాట. ఇక్కడ మేము ఫ్రీ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. చెప్పాలంటే ఒక్క షెడ్ కూడా లేదు. అండ్ మేము కూడా ఒక అంబ్రెల్లా కూడా తెచ్చుకోలేదు. ఎంత ఎండ కొడుతుందో చూస్తున్నారు కదా. అమ్మో, అసలు ఆ వేడి అనేది ఇట్లా వస్తుంది, భూమిలో నుంచి వేడి ఇట్లా వస్తుంది, పైనుంచి వేడి. అబ్బా, చలివేంద్రం అని చెప్పి ఫ్రీ వాటర్ పెడుతూ ఉంటారు కదా, అది కూడా అవైలబుల్లో లేదు. ప్రతిదీ మనం ఇక్కడ కొనాల్సిందే అనమాట. సో ఫైనల్గా బస్ అయితే వచ్చింది. ఇంకా బస్ ఎక్కాం. ఆ బస్ ఎక్కేటప్పుడు కూడా చాలామంది తోసుకుంటూ ఎక్కారనమాట. బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి, చాలా 2-3 అవైలబుల్ ఉన్నాయి. అయినా కూడా జనాలకి ఏంటంటే నేను ఫస్ట్ ఎక్కాలి, నేనే ముందు వెళ్ళాలి అన్న ఫీలింగ్ అనమాట. సో బస్ అయితే ఇంకా వెళ్తుంది కొండపైకి.
సో బస్ అయితే మేము ఎగ్జాక్ట్గా 11:50కి అయితే దిగాము. సో 11:50కి దిగి మళ్ళీ మేము లోపలికి వెళ్ళేసరికి 10 మినిట్స్ అయిపోయింది. అంటే 12 నుంచి 1 వరకు దర్శనం అనేది లేదు, క్లోజ్ చేశారు. మళ్ళీ 1 o'clock అయితే ఓపెన్ చేశారనమాట. సో దర్శనం చేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చి మళ్ళీ బస్ అయితే ఎక్కాము. లోపలికైతే ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి నేను లోపల ఏం షూట్ చేయలేదు. ఇంకా మళ్ళీ బస్సు ఎక్కి రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట. కొంతమంది జనాలు ఉంటారు, వాళ్ళకి కామన్ సెన్స్ ఉంటుందో ఉండదో నాకు ఏం అర్థం కాదు. 4 బస్సెస్ ఒకేసారి ఫ్రీ బస్సెస్ అనమాట, అది కూడా ఒకేసారి వచ్చాయి. మరి ఫస్ట్ బస్సే ఎక్కాలి, ఫస్ట్ సీట్లోనే కూర్చోవాలి అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి ఎందుకో మరి. సో బస్సులో అయితే ఒక ఆంటీ పరిచయం అయింది. ఆ ఆంటీ ఏమన్నారంటే, మీరు ఎలాగో హైదరాబాద్ వరకు వెళ్ళే వరకు టైం పడుతుంది కదా, ఇక్కడ కిందే మనకు అన్నప్రసాదం కౌంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అని. అన్నప్రసాదము తీసుకొని మరి వెళ్ళండి, బస్ స్టాప్కి పక్కకే అన్నప్రసాదం ఉంటుంది, తిని వెళ్ళండి అని మరీ చెప్పిందనమాట. సో మేము ఇప్పటి వరకు అంటే అన్నప్రసాదం కౌంటర్ పెట్టి కొన్ని మంత్స్ అయింది, అది కూడా రీసెంట్గానే పెట్టారు. బట్ అది ఇక్కడ ఆ ప్లేస్ ఎక్కడో మాకు ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ తను వచ్చి అక్కడ ఉంటుంది వెళ్ళి తినండి, అక్కడ ఉంటుంది వెళ్ళి తినండి అని చెప్పి చాలా ఫోర్స్గా చేసిందనమాట. సరే అని చెప్పి ఇంకా మేము బస్ స్టాప్ దగ్గర దిగాము. సో బస్ స్టాప్ దగ్గర దిగిన తర్వాత ఇంకా తను రూట్ చెప్పిందనమాట. సో దిగిన తర్వాత ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మనకు అక్కడ రైట్ సైడ్, అంటే ఇప్పుడు మనకు అక్కడ ఎంట్రన్స్ ఉంది కదా, ఆ ఎంట్రన్స్ దగ్గర రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ అన్నప్రసాదం కౌంటర్ అయితే ఉంటుందన్నమాట. అప్పటికి నేను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయలేదు, మా మమ్మీ ఒక్కతే బ్రేక్ఫాస్ట్ చేసింది. నేనైతే నార్మల్గా కొంచెం టీ తాగి ఒక 1 చపాతీ అయితే తిన్నాను, అది కూడా నాకు సరిపోలేదనమాట. నేను అనుకోలేదు అసలు ఇలా యాదగిరిగుట్టకు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తానని. సో బాగా ఆకలి కూడా వేసింది. సో ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ కూడా చాలా మంది జనాలు ఉన్నారు, అయినా సరే ఇంకా వెయిట్ చేసామన్నమాట. సో ఇక్కడ అన్నప్రసాదం మనకు టోకెన్ అయితే ఇచ్చారు. ఇక్కడ నేను హ్యాండ్ వాష్ చేసుకుని కొంచెం ఫేస్ వాష్ చేసుకొని అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యాను. ట్యాప్ ఓపెన్ చేస్తే ఫుల్ మనకు వేడి నీళ్ళు అయితే ఇట్లా వస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ డైనింగ్ హాల్ 2, డైనింగ్ హాల్ 1 ఉంటుంది. మీరు నాలాగా అస్సలు మిస్టేక్ చేయకండి. నేను బై మిస్టేక్ డైనింగ్ హాల్ 2కి వెళ్ళాను. అక్కడ ఎప్పుడు డోర్ క్లోజ్ ఉంటుందంట. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే డైనింగ్ హాల్ 1కే వెళ్ళండి. అండ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ టమాటో పచ్చడి, ఆలుగడ్డ కర్రీ అండ్ పప్పు పెట్టారు. అవి తిన్న తర్వాత మళ్ళీ రైస్ పెట్టి మళ్ళీ సాంబార్ అండ్ మజ్జిగ అయితే పోసారనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టారు. ఆల్రెడీ మనకు అక్కడ అరిటాకులో పెట్టి వాళ్ళు ఫస్ట్ కర్రీస్ పెట్టి ఆ తర్వాత జనాలు వస్తారని చెప్పి డోర్స్ ఓపెన్ చేస్తారు. మనం వెళ్ళి ఎక్కడ ఇస్తరాకు ఇలా అవైలబుల్ ఉందో మనం వెళ్ళి కూర్చోవాలన్నమాట. సో ఇంకా మేమైతే వెళ్ళి కూర్చున్నాం. సో చాలా బాగుండే టేస్ట్ కూడా, మళ్ళీ కావాలంటే మళ్ళీ మనం పెట్టించుకోవచ్చు. సో తిన్న తర్వాత మేమైతే ఇంకా వెళ్ళాము. పక్కనే బస్ స్టాప్ ఉంది, మరి బస్ స్టాప్ పక్కనే ఉంది కదా అక్కడికి వెళ్దామంటే లేదు, బస్సెస్ ఇక్కడ ఆగవు, అక్కడ అవుతాయి అని చెప్పి మా మమ్మీ ఎంతో తెలిసినట్టుగా చెప్పింది. బట్ మళ్ళీ మేము ఏం చేసామంటే కార్ పార్కింగ్ ఉంది కదా అక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కి ఫ్రీ బస్ ఎక్కి మళ్ళీ బస్ స్టాప్లో దిగి ఆ బస్ స్టాప్ నుంచి మళ్ళీ హైదరాబాద్ బస్ అయితే ఎక్కామన్నమాట. సో ఇలా మేము చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయకండి. అన్నప్రసాదం కౌంటర్ పక్కకే మనకు బస్ స్టాప్ అయితే అవైలబుల్ ఉంది. ఆ బస్ ఎక్కిన తర్వాత అక్కడ మనకు సికింద్రాబాద్ బస్సెస్ లేదంటే హైదరాబాద్ అని చెప్పి రాసుంటాయి, బోర్డ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు అవి చూసి చేయండి, మా మమ్మీ లాగా మిస్టేక్ అయితే చేయకండి. సో కొండ కింది బస్ స్టాప్కి అయితే వచ్చామన్నమాట. నాకు అసలు కొండ మీద కొంచెం కూడా కూల్ వాటర్ దొరకలేదు. యాక్చువల్లీ చలివేంద్రం అనేది ఒకటి ఉంటుంది, బట్ ఇక్కడ కొండ దగ్గర చలివేంద్రం పెట్టలేదు, ఏది పెట్టలేదు. సరే అని చెప్పి ఒక స్ప్రైట్ తీసుకుందామని చెప్పి అనుకున్నాము. ఇక్కడ 10 minutes బస్ అయితే ఆపారనమాట, వేరే ఎవరైనా ఎక్కుతారని చెప్పి. నేను ఆ 10 minutesలో ఇంకా ఫాస్ట్గా స్ప్రైట్ బాటిల్స్ 2 తీసుకొని ఇంకా బస్ అయితే ఎక్కామన్నమాట. ఇంకా వర్షం అయితే బీభత్సంగా వర్షం ఇంకా స్టార్ట్ అయింది. వాటర్ లోపలికి వచ్చినా సరే ఆ వర్షంలో తడవాలి ఇంకా నేను అన్న ఫీల్ అయ్యాను. బట్ ఆ వర్షం ఒకేసారి ఫుల్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ స్టాప్ అయిపోయిందనమాట. ఇంకా వెళ్ళే దారిలో మనకి ఇక్కడ సురేంద్రపురి కూడా ఉంటుంది. సురేంద్రపురి చిన్నప్పుడు లోపలంతా తిరిగాను, అప్పుడు నేను ఫొటోస్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, అంత మెమరీ కూడా లేదు. అంటే అప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఏం అవైలబుల్లో లేవు కదా, సో ఆ మెమరీస్ ఏం అంత లేవు నా దగ్గర. బట్ ఇప్పుడు కూడా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు రూల్స్ ఎలా మారిపోయాయి అంటే పర్ పర్సన్కి ఇంత అన్నట్టుగా ఉన్నాయి. అండ్ ఫోన్స్ కూడా నాట్ అలౌడ్ అంట.
నా చిన్నప్పుడైతే ఇంకా మా డాడీ ఎక్కడికెళ్ళినా సరే కెమెరా తీసుకొచ్చేవాళ్ళు. బట్ ఆ రోజు మాత్రం ఇంకా కెమెరా తీసుకురాలేదనమాట. సో ఇక్కడ రైట్ సైడ్ భువనగిరి రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నా చిన్నప్పుడు ఈశ్వర్ మూవీ షూటింగ్ అయితే జరిగింది. సో అదొక మెమరీ ఉండే. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొండ ఉంది కదా, ఆ కొండ పైన చిన్నప్పుడు మా తాతయ్య ఎక్కేవాళ్ళంట. అంటే మా తాతయ్య చిన్నగా ఉన్నప్పుడు అది ఎక్కేవాళ్ళంట. మా తాతయ్య వాళ్ళ ఫ్రెండ్స్, మా తాతయ్య కొంతమంది ఏమో అమ్మో నా వల్ల కాదా కొండ ఎక్కలేమని ఇంకొంతమంది అనేవాళ్ళంట. కానీ మా తాతయ్య ఎక్కి మరీ చూపించాడనమాట. సో అది భువనగిరి కొండ అనమాట. ఇంకా మళ్ళీ భువనగిరి బస్ స్టాప్లో కొద్దిసేపు అంటే జస్ట్ ఒక 10 మినిట్స్ ఆపారు. మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయారనమాట. ఇక్కడ వెళ్తుంటే మళ్ళీ మన స్వర్ణగిరి అయితే వచ్చింది. సో రోడ్కి మనకు ఈజీగా కనిపిస్తుంది అనమాట స్వర్ణగిరి టెంపుల్ అయితే. మా మమ్మీ అయితే బస్సులోనే అంటుంది, ఈ సాటర్డే ఈ స్వర్ణగిరి వెళ్దాం, ఎవరు వచ్చినా రంగపైన మనిద్దరం వెళ్దాం అని చెప్పి అంటుందన్నమాట. సో నేను మాత్రం ఈరోజు చాలా హ్యాపీ, ఎందుకంటే కార్లో వెళ్ళకుండా ఇలా బస్సులో ట్రావెల్ చేశాను మా మమ్మీతో. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.